మార్నింగ్ కట్టు పొరుగులు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఇవి చేసి ఉప్పు రాసి పెట్టాను అనమాట. ఇది కొంచెంసేపు నాకు ఉండొచ్చు, అందులో మెత్తపడిపోతాయి కదా అనేసి ఉప్పు రాసి పెట్టానండి. 100 రూపాయలు కట్టు పరుగులు, 14 పరుగులు అయితే వచ్చినాయి. చాలా టైం అయింది కదా. కొంచెం టీ వేడి చేసుకుందాం. వేడి చేసుకుని నేను 2 కర్రీస్ సాంబార్ అయితే పెడతాను పిల్లలకైతే. సాయి ఆర్జీలు తీసుకెళ్తాం అయితేనే అద్దెనే బెళ్ళ పంపిస్తాం మాని లెక్కని. వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్ద పిల్లలకి అయితే స్కూల్ లేదనమాట. ఈ బుడ్డ పిల్లలకే ఉండింది. ఈ వాన్ని ఇంకా చలిగాలి కట్ట వేసేద్దాని చేసి వద్దని అంటున్నాను. తీసుకెళ్తానికి ఏదో గోంగూర ఉంది, గుడ్డు ఉంది అని అనుకుంటుంది. అది నేర్చుకోవడానికి వెళ్ళాలంటుంది అనమాట. ఒకరోజు కూడా మానకుండా రోజు వెళ్ళిపోవాలంటుంది. పిల్లల భద్రత కన్నా తన ఆరోగ్యం, తన సంతోషమే చూసుకుంటుంది. మనల్ని చూసుకోదన్నమాట. ఆ మెంటాలిటీ ఏంటో అర్థం కాదు. ఎన్నాళ్ళు ఉన్నాను యజమానులు ఇబ్బందే పెడుతుంది ఎప్పుడు కూడాను. మంచిగా ఇంటికాడ ఉంటే ఏదో తింటాడు. అక్కడికి వెళ్ళి మార్చేయడం తప్పితే ఏముంటుంది. ఆయన తీసుకెళ్తానంటుంది. అది ఓపెనింగ్ దాని గురించి. ఫిష్లోకి అయితే బెండకాయలు ఇచ్చుకోవాలి. సాంబార్లోకి కూడా బెండకాయలు అవసరమే కాబట్టి బెండకాయలు తీసుకుంటాను సాంబార్లో కూడాను. ఇలాగ కొంచెం టీ అయితే వేడి చేసుకుని టీ తాగేసి తర్వాత అయితే బెండకాయ రంగు వస్తున్నాడు తీసుకుంటాను. ఈ చిపురుగా ఉన్నాడు తీసుకోవాలి. అడిగిన తర్వాత టమాటాలు ఉన్నాయన్నమాట. ఉల్లిపాయలు సరిపోతాయి. అన్ని ఉల్లిపాయలు ఏంటంటే సరిపోతాయి. వాటర్ బాటిల్ ఫిల్ చేసి సాయి అయితే ఇక్కడ పెట్టేసింది. చెప్పాగా ఇగో స్పూన్లు అవన్నీ పెట్టుకుని ఇలా పెట్టుకుంటాను. తీసుకోవడానికి ఈజీగా ఉంటాయని. నెక్స్ట్ అయితే ఇది ఎలా పెట్టుకుంటాను. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టేయడం వల్ల ఇవి రెండు పెట్టుకోవడానికి ఉండట్లేదు. ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని గురించి అయితే ఇక్కడ పెడతాను అనమాట. ఇంక సరే నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను పూర్తి చేసుకుంటాను. డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తున్నామా? అక్కడ పోసు ఇంక ఇక్కడ ఇదిగో ఏమంటాడు బెండకాయలు ఇచ్చుకోవడానికి ఇదంతా తరుగుట్లు. నుంచి 6 గంటల పట్టి రావట్లేదు. చేపల కూరలోకా? చేపల కూరలోకి మామిడికాయ వేసి ఉండాలండి. సాంబార్ కాయడానికి పప్పు అయితే వేస్తున్నాను అన్నమాట. సంజు మీ టీచర్ ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటాయి. ప్రతి అడ్డమైన గట్టి వీడియోలో పడిపోద్ది. ఒకసారి చేపలు అంటారు, ఒకసారి కూరగాయలు అంటారు, ఒకసారి డబ్బాలు అంటారు, ఒకసారి బూజుకర్రలు అంటారు, ఒకసారి దుప్పట్లు అంటారు. ఏదో ఒకటి చిరాగ్గా అందంగా వీడియో తీసుకోవాలంటే ఉండదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ప్రతి వీడియోకి ఏమి ఇస్తాం? వాయిస్ ఓవర్ ఇవ్వలేం కదా. నేను వీడియో తీసాను. ఆ వీడియో నిండా నువ్వు చూస్తావు కదా ఏంటది పాత రోజుల్లో ఇలా చూసావు కదా. మరి చెట్ల మీద ఎగిరింది ఒక
రమ్ము ఎర్ర కూర వేసుకుని ఎల్ల కూరలు వేసుకుని ఎర్రకొండ వేసుకున్నాం. ఇలా రక్తం ఉంది కూరలో బయటకు వచ్చేది అది ఎట్టివి కదా కదలా కూకు టీవీ కదలా అదే కాదు దయ్యం కూకుటివి అదే అదే మీ తమ్ముడు చెప్పు దాంట్లోకి వెళ్ళాడు. ఎలా డబ్బులు వస్తాయి మనకి హర్రర్ కోకు టీవీ. హాయ్ వెళ్ళు. పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు అనమాట. దీని అల్లరి అయితే మరి దారుణంగా ఉంది. ఇక్కడ బంధించేసాను దీన్ని అయితే అల్లరి చేయకుండాను. పప్పు అయితే కడిగి పెట్టేసానండి. మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్లు వేసేసుకుంటే అందులోకి సాయి కొన్ని బియ్యం కడిగి పెట్టేస్తాను. ఏం కావాలి రానా? ఏమ్మా అమ్మ రావే అంటున్నాడు సంజుబాబు. ఏం గుర్తొచ్చిందో అయ్యారు. ఓయ్ ఏమని చెప్తావు? నేను పని చేసుకుంటాను. నేను తర్వాత ఇద్దు కానీ చింతపండు తీస్తున్నాను. చేయనండి అయింది. మళ్ళీ నీ ఫోన్ ముట్టుకొని ఇప్పుడు ఒక నిమిషం ఉండు. చింతపండు అయిపోయింది అనమాట. చింతపండు అది తీస్తున్నాను. ఇది ఊళ్ళోకి వచ్చే దగ్గర తీసుకున్నాను. డీమార్ట్లో అయితే తేలేదు. తినకూడదు మా చెవులో గులుం పట్టేసుకుంటుంది. ఏమని చెప్పారు? చింతపండు తిను సినిమా తాత చింతపండు తిను అని చెప్పారా? అది స్కూల్ బెల్లేస్తారు. నేను పడుతుందా? ఏం కావాలి? ఇది తింటావా? కాఫీలు నీది కాదు డబ్బా నాది. ఇది ఎవరు చెప్పేస్తావు? అదండి సాంబార్ ఒక పని వదిలింది. చింతపండు ఆమ్లెట్ అయితే పెద్ద ప్రాసెస్ అంతా అయినట్టు మరుగుతుంది సాంబారు. మీకు సాంబార్ పెడతాను అన్నాను కానీ మొత్తం ఏం చూపించలేదు. ఏం చేద్దంటే చాలాసార్లు చూపించింది సాంబార్ అనింది. మరిగిపోతుంది. మరిగితే సాయికి రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. రైస్ ఉడికిపోయింది అనమాట. ఇంకా కొంచెం టీ పెట్టుకోవచ్చు అని కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. టీ పెట్టుకుని ఏంటి ఏమో తెలియదు నాకు, చూడలేదు. అక్కడే ఉంటుంది. టీ అయితే పెట్టుకున్నాను. కొంచెం మరిగిన తర్వాత టీ తాగిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి. సాయి వెళ్ళిన తర్వాత ఆ మూలే ఉంటుంది కాదు. అది లాగే అన్నీ ఇష్టం వచ్చినట్టు లాగైతే పోతాయి, పడిపోతాయి. తీవే ఒకటొకటి తీయి. ఏడాదికోసారి కావాలి ప్రతిదిన. ఏడాదికోసారి కావాల్సి వచ్చిన తిల్ని లాగెత్తి వచ్చేస్తుందా? బొట్టు పెట్టుకో, చాలా బాగున్నావు. ఏం చేస్తున్నావు? తగిలేసిందారా? లోపలికి రా.
వర్షం పడుతుంది, లోపలికి రా. తగ్గింది వర్షం అయితే, కొంచెం పెదరైతే మబ్బుగానే ఉండింది. కానీ మక్కలు మొలక చెట్టు కాయలు కాసింది, ఓ మాదిరిగా ఉన్నాయి, ఇంకా లావ్ అవ్వాలన్నమాట. మన గార్డెన్ చాలా మట్టుకు పీకేసాను, చెట్టు కూడా కొట్టేసాము, జామ చెట్టు. నెక్స్ట్ వచ్చి పెద్ద చెట్టు ఉండేది కదా, అది ఏం చెట్టు అనేది తెలియలేదు, ఇంకైతే చెట్టు అయితే కొట్టుబడతాం. అజ్జికి నాకు ఇవాళ ఎక్కువ అన్నం పట్టింది. పిచ్చి ఎదవలు. ఏం చేస్తున్నా సంజుబాబు? కంగారు పడిపోతుందండి పిల్ల ఈ సాంబార్ మరగడానికి. అమ్మా ఏటి ఏటి తిన్నాలు రా, బయటకు వచ్చేయండి. నేను పప్పు సరితాలు పెట్టేసుకుంటుంది, వాసన వచ్చేది, దగ్గు వచ్చేస్తుంది. సంజన మీ పిల్లోడిది ఫస్ట్ చాలు, ఇంకా అంత అలా చిక్కుగా మరగబెట్టుకో. లేవండి రా, బయటకు పోండి. నేను పోను, నాదెళ్ళు, నువ్వే పో. నువ్వు పో అంటున్నాడు, నేను పోవాలంటే ఇటు నా ఇంటికి వచ్చి ఉంటూ నన్ను పొమ్మంటున్నాడు ఇడు. నువ్వు పో. ఇది ఊడిపోతుంది, కానీ చూసారు ఎలా పట్టుకుని లాగదీస్తాను. ఇది ఒలిగిపోయిందంటే చచ్చాను అన్నమాట. నేను అస్సలు అంత రెక్లెస్గా ఉండకూడదు ఎవరను, నేను అలాగ అనుకుంటాను. ఏమవ్వదన్న ధైర్యంతో అయితే అలా తీసేస్తూ ఉంటాను ఒకసారి. కాకపోతే అదే ఒక్కోసారి ప్రమాదం జరిగిపోద్ది. నెట్ అయితే బిగించాలి. ఇక్కడ పట్టుకుంటే ఏ ప్రమాదం ఉండదు, ఇక్కడ పట్టుకుంటే ఇది విరిగిపోయిందనుకో, ఈ మరిగిన సాంబారు 30 గంట బట్ట మరుగుతుంది. అది మీద ఉందాక చచ్చేయమన్నమాట. అంతే. ఒక్కొక్కసారి అయితే అలా అశ్రద్ధగా తీసుకున్నాయే చాలా అయితే ప్రాణాలు తీసేస్తాయి అనమాట. వెల్లుల్లిపాయలు అయితే చాలా దారుణంగా పెరిగిపోయినాయి ఈ రేట్లు. పావు కేజీ 120 రూపాయలు వెల్లుల్లిపాయలు. అన్నీ ఎంత దారుణంగా పెరిగిపోతే ఏం తిని బతుకుతామో ఏం తెలియట్లేదు. సాంబార్ తాలింపు అయిపోయిందా చూపిస్తాను మీకు. బాయ్ చూలికి బాయ్. ఇచ్చేదవా? అదే నా అకాడమీ దగ్గర తీసుకెళ్తుంది అనమాట. సరే కదా అనేసి ఇద్దరిని అయితే ఇంటి దగ్గర చూడటం కష్టం అవుతుంది. చెప్పాను కదా, 2 లైనింగ్ జాకెట్లు 2 టాపులు ఉన్నాయని అనేసి అవి అయితే స్టిచ్ చేయాలి. దాని గురించి అయితే పంపించేస్తుంటే హాయ్ ఫ్రెండ్స్, అదే బాయ్ బాయ్ అమ్మా, బాయ్ అజ్జు. ఇదండి మార్నింగ్ లాగా అయితే మా వీడియో నచ్చింది అనుకుంటాను. సాయంత్రం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.